హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో కొత్తిమీరని ఎలా శుభ్రం చేసుకుని నిల్వ చేసుకోవాలో చూపించబోతున్నాను. కొత్తిమీరే కాదండి, పుదీనా, కరివేపాకు, ఇలా ఆకుకూరలు ఏవైనా సరే స్టోర్ చేసుకోవడం ఎలాగో చూపించబోతున్నాను. మనం కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు కట్టల పలంగా అలా ఉంచేయకుండా ఇలా కట్ చేసుకుని శుభ్రం చేసుకోవాలి. ఈ కొత్తిమీరకి చివర వేర్ల దగ్గర మట్టి ఎక్కువగా ఉంటుంది, అందుకని అలా వేర్ల దగ్గర కట్ చేసేయాలి. ఇలా మొత్తం అంతా కట్ చేసుకోవాలి. మనం కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర తీసుకోవాలి. కొంచెం నిలవ ఉన్నదైతే ఎంత శుభ్రం చేసి స్టోర్ చేసుకున్నా వెంటనే పాడైపోతుంది, అందుకని బాగా తాజాగా ఉన్న కొత్తిమీర తెచ్చుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక పెద్ద టబ్ లాంటిది తీసుకుని అందులోకి వాటర్ పోసి ఇలా కడుక్కోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా అన్ని వైపులకి తిప్పుతూ శుభ్రం చేసుకోవాలి. ఈ నీటిని తీసేసి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకుని మళ్ళీ కడగాలి. ఇలాగా 3-4 సార్లు వాటర్ మారుస్తూ శుభ్రం చేసుకోవాలి. లాస్ట్లో 4వసారి కడిగేసరికి వైట్గా వాటర్ వస్తుంది, అంటే కొత్తిమీర బాగా క్లీన్ అయిపోయినట్టు. ఇలా వాటర్లో శుభ్రం చేయడం వల్ల వేస్ట్గా ఉన్న ఆకులన్నీ కిందకి వచ్చేస్తూ ఉంటాయి. అవి తీసేసి పక్కన పడేసుకోవాలి. ఇలా చేసుకోవడం కొంచెం పని ఎక్కువగా అనిపించినా ఒకసారి శుభ్రం చేసుకుంటే ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా వాడుకోవచ్చు. ఈ వర్షాకాలంలో తొందరగా పాడైపోతూ ఉంటాయి కదా, అందుకని ఇలా శుభ్రం చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇలా 3-4 సార్లు బాగా కడిగేసిన తర్వాత వాటర్ అంతా కిందకి దిగిపోయేలాగా ఒక డబ్బా లాంటిది పెట్టుకుని అందులో కొద్దిసేపు ఒక 10-15 నిమిషాల పాటు కొత్తిమీరని ఉంచాలి. ఇలా చేయడం వల్ల వాటర్ అంతా కిందకి దిగిపోతుంది. ఇప్పుడు ఒక పొడి బట్ట తీసుకుని దాని మీద ఈ కొత్తిమీర అంతా పరిచి ఫ్యాన్ గాలిలో ఒక 2-3 గంటల పాటు ఆరనివ్వాలి. ఇలా ఆరిపోతే మొత్తం అంతా నీరు లేకుండా డ్రైగా అయిపోతుంది. ఇలా అంతా పరిచిన తర్వాత మళ్ళీ క్లాత్ తోటి పైన కూడా ఒకసారి ఇలా అద్దుకుంటే పైన వాటర్ అంతా కూడా ఆరిపోతుంది. ఇప్పుడు చూడండి, 2-3 గంటల తర్వాత ఇలా మొత్తం డ్రై అయిపోయింది. అసలు వాటర్ అనేది లేదు. వాటర్ ఉంటే ఇంకొంతసేపు ఆరబెట్టుకోవచ్చు. ఇలా ఆరిన తర్వాత వీటిని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బాక్స్లో పట్టడానికి వీలుగా కట్ చేయాలి. మరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోకూడదు. మనం కూరలో వేసుకునేటప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా ఒక బాక్స్ తీసుకుని అందులోకి ఒక చిన్న టిష్యూ పేపర్ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ పెట్టుకోవాలి. ఇది పెట్టిన తర్వాత దాని మీద మనం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. సగం కొత్తిమీర పెట్టి పైన మళ్ళీ ఇంకొక పేపర్ వేయాలి. మధ్యలో పేపర్ వేయాలి, ఎందుకంటే ఏదైనా తేమ అనేది ఉంటే పీల్చుకోవడానికి అన్నమాట. అప్పుడు తొందరగా పాడవకుండా ఉంటుంది. ఇలాగా కొత్తిమీర అంతా శుభ్రం చేసుకుని డ్రై చేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక 20 రోజులైనా కూడా చాలా బాగుంటుంది. మనం కూరలు వండుకునేటప్పుడు అప్పటికప్పుడు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే ఫ్లేవర్ అనేది కూడా బాగుంటుంది. ఇలాగే పుదీనా, కరివేపాకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చింది కదా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం గణశ్రీ రెసిపీస్ ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.